శైలు నెక్స్ట్ రీతు పెర్ఫార్మెన్సే. శైలు ఎక్కడ నరుస్తుంది, మీరేమో ఇక్కడ సరసాలు చేసుకుంటున్నారా? రే అభి, మంచి స్వీట్ మెమరీ పొందుతుంటే ఏంట్రా నేను అసా? బాబు అర్జున్ రెడ్డి, రీతు శైలుకి నాకు బెస్ట్ ఫ్రెండ్, కొంచెం తను రానివ్వు. అఖిల్ ప్లీజ్ ప్లీజ్, నేను తన పర్ఫార్మెన్స్ చూడాలి, తర్వాత ఎప్పుడైనా. ఓకేనా అభి? పద, స్టేజ్ ఎక్కుతుంది, తొందరరా, నీకోసం ఎదుగుతుంది అది. గర్ల్ ఫ్రెండ్తో మంచి మూడ్లో ఉన్నప్పుడే ఈ బాయ్ బెస్ట్ గాళ్ళు వచ్చి మింగుతారు. ఏం పర్ఫామ్ చేసిందిరా రీతు? మన కాలేజీలో రాక్ స్టార్ అది. ఈ పర్ఫార్మెన్స్ దెబ్బకి కాలేజీలో తన క్రేజ్ పెరిగిపోతుందిరా. దాని క్రేజ్ మాత్రం పక్కన పెట్టు, మీ బాయ్ ఫ్రెండ్ బీపీ పెరిగినట్టుంది, వెళ్ళి కూల్చి. కార్తీక్ సారీరా. పోయేగలం పదా. రే ఏం మాట్లాడుతున్నావురా? వస్తావా రావా? రే అఖిల్, మీ ఇద్దరు నా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నా, ఓఏలకి ఎందుకురా, తెలియకుండా కెమెరాలు పెడుతున్నారంట, మీ రిస్క్ ఎందుకు మీకు? రే ఇక్కడి నుంచి మింగే నువ్వు. రే అఖిల్, ఎందుకురా నీకు అంత కోపం? ఇప్పుడు ఆడు మింగుతాడా, నేను మింగేయాలా? శైలు నేను వెళ్తాను. రే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, ఎందుకు వాడితో అలా రూట్ గా బిహేవ్ చేస్తావు? బెస్ట్ ఫ్రెండ్ నా కొడుకుల వల్లే మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్కి మనశ్శాంతి లేకుండా పోతుంది. ఎందుకు నా ఫ్రెండ్ ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నావు? ఇది నాకు అస్సలు నచ్చట్లేదు. ఓ బాయ్ ఫ్రెండ్ కంటే నీకు ఫ్రెండ్ ఎక్కువైపోయాడా? ఇప్పుడు నేను అలా అన్నానా? అనక్కర్లేదు, అర్థమైపోతుంది. అఖిల్ అఖిల్ బా. మమ్మీ ఏం చూస్తున్నావు మమ్మీ? ఏదో కామెడీ బిట్టే. చెప్పురా మమ్మీ, కొంచెం వాల్యూమ్ తగ్గించవా? సరే. ఏంటి వాయిస్ డల్గా ఉంది, గొడవ పడ్డారేంటి ఇద్దరు? ఏం లేదు లేరా. ఏంటి ఫోన్ చేసావు? అదా ఏం లేదే, సడన్గా మా ఓనర్ ఫ్లాట్ ఖాళీ చేయమన్నాడు. అదేంట్రా సడన్ గా? ఏం సచ్చాడో ఏంటో, మా వాళ్ళు తలా దిక్కున అడ్జస్ట్ అయిపోయారు, నేను ఒక్కడనే మిగిలిపోయాను. సరే అఖిల్ని అడుగుతాను వాళ్ళ రూమ్లో. సరే మా ఇంటికి వచ్చేసి మమ్మీతో మాట్లాడతాను. ఒప్పుకుంటారంటావా? రేయ్ నువ్వు బయలుదేరి వచ్చేసి అమ్మతో నేను మాట్లాడతాను. సరే మరి 1 అవర్లో వస్తాను. సరే నువ్వు బయలుదేరి వచ్చేసి. ఏమైంది స్వీటీ? మమ్మీ చిన్న ఎమర్జెన్సీ మమ్మీ. ఏంటి మాది చెప్పు. నేను చెప్తూ ఉంటానే, నా ఫ్రెండ్ అభి అని. రీతు అభి మీ ఫ్రెండ్స్ బ్యాచ్ అని చెప్తూ ఉంటావు. పాపం వాళ్ళ ఓనర్ సడన్ ఫ్లాట్ ఖాళీ చేయమన్నారంట. ఓకే. వెంటనే ఇల్లు దొరకడం కష్టం కదా, దొరికేదాకా మన ఇంట్లో ఉండమని చెప్పాను. ఎలాగో ఇంకో బెడ్రూమ్ ఖాళీగా ఉంది కదా. దాందేముంది, రమ్మని చెప్పు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండమను. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్.